ఎందుకంటే బయటికి తెలిసినంత వరకు అయితే డ్రైవర్, నేను ఇంకో ప్రపంచం ఉంది నాకు, దానికి వేరే రూట్ ఉంది. నేను అన్ని ఇక్కడ ఏం జరుగుతాయి అన్నీ తెలుసు నాకు, అన్నీ తెలుసు నాకు. నేను 2018 నుంచే డ్రైవర్ని, దాని ముందు ఏడబెట్టిన అది వేరే కథ ఉంది నాకు. మా నాయన ఈ స్టేజ్ అక్కడ అది కూడా ఉంటుంది, మేబీ ఎడిటింగ్ ఉంచుతారో తీస్తుందో తెలియదు. మా డాడీ గురించి కూడా అడిగిరు వాళ్ళు. అయితే ఇక్కడికి వెళ్తే మనకు ఆన్సర్ దొరుకుతుందని చెప్పడం వల్ల వాళ్ళు మనల్ని తీసుకోరని ఆ ఉద్దేశంతో తీసిన వీడియో. ఇంకోటి ఛాలెంజ్ కూడా చేసిన, ఎవడైనా టైటిల్ విన్నర్ ఉంటే రాండి, ఓ 10 రోజులు నాతో పాటు సంసారం చేయండి, పోదాం బా ఒక ట్రిప్ పోయి చూసి వద్దాం, అప్పుడు తెలుస్తుంది కదా క్లారిటీగా. బిగ్ బాస్ హౌస్ కంటే క్లిష్టమైనది నా డ్యూటీ అనే ఉద్దేశంతో చేసిన నేను ఆ వీడియో. దాని తర్వాత ఇంకా చాలా మంది చెప్తున్నారు ఏం కాదు చెయ్యి 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 అన్నారు. చెయ్యి అంటే చెప్పలేం, వస్తే రాని లేకుంటే లేదు, పెట్టనైతే పెడదాం అనుకున్నా. 0 హోప్ తోటి 1 minute వీడియో, వాళ్ళు 3 minutes అన్నారు, నేను 1 minute వీడియోనే పెట్టినా. కానీ మీరు విన్నర్స్ కావాలంటే కూడా మీ పక్కకు కొంతమంది కామెంట్స్ పెట్టారు కదా, పల్లవి ప్రశాంత్ పిలుచుకోండి, ఆయనతో జర్నీ చేయండి అని. అంటే మీకు హోప్స్ పల్లవి ప్రశాంత్ వాళ్ళతోని అండ్ కళ్యాణ్ పడాలా ఏదైతే ఉందో, వాళ్ళు విన్నర్ అవ్వడం వల్ల కామనర్స్ గానే, వాళ్ళు కూడా కామనర్ గానే వచ్చి విన్ అయ్యారు కదా, వాళ్ళ మీద ఏమైనా హోప్స్ ఉంటే మనకు కూడా తీసుకుంటారన్న హోప్ వచ్చిందా? లేదు, నాకు అలాంటి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్టబోయిండో నేను చూసిన, అప్పుడు కామనర్ అనేది లేదు, సెలబ్రిటీస్ మధ్యలో ఈ అబ్బాయి కామనర్ పోయిండు. అది ఎలా పోయిండో కూడా అది తెలిసిన విషయం, మాట్లాడకూడదు కూడా ఎట్ట పోయిండు. ఇప్పుడు నేను కూడా బాగుండదేమో చెప్తే, చెప్పండి. నేను నా లారీ డ్రైవర్ అన్నా, నాకు క్లచ్ ప్లేట్లు పోయినాయి అన్న, టైర్ వలిగిందన్నా, నేను కూడా చెప్పగలుగుతా. కానీ అట్లా కాదు, అది వేరే విషయం. కళ్యాణ్ విషయంలో అంటే వాళ్ళవి చూసినాకనే ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీళ్ళ షో నేను ఎప్పుడైతే బిగ్ బాస్కి అప్లై చేసినో అప్పుడు చూసాను నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది. అంటే డైలీ జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి అలా చూడడం రోజు, వాళ్ళు ఏంది దీని కథ ఏందో తెలుసుకోవాలన్నట్టుగా డైలీ చూసిన. అప్పుడెప్పుడో పల్లవి ప్రశాంత్ పోయినప్పుడు చూసిన, మరి మనలాంటి సాధారణ వ్యక్తి అలా పోయింది కదా అని పోయి అప్పుడు చూసినాం. తర్వాత ఇది నేను చేసిన తర్వాత చూసిన కళ్యాణ పడాల ఏంది, అసలు కథ ఏంది అనేది తెలుసుకోవడం, పూర్తి అగ్ని పరీక్ష అంటే ఏంటిది అనేది చూడడం స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు కొంచెం జెన్యూన్ అనిపించింది, ఎందుకంటే లోపల జరిగే రాజకీయాలు బయటికి పెట్టారు కదా. సో తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ప్రసన్న బ్రో అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకు 3 greens వచ్చినాయి, అన్ని రకాలుగా ఎలిజిబుల్, హౌస్లో కోలే, అది అర్థం కాలేదు నాకు. ఆ క్వశ్చన్ అట్లనే ఉంది. సో ఇవన్నీ ఇంకా 2-3 గ్రీన్లు వచ్చినాయి, ఫుల్ గ్రీన్. వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, గేమ్ అగ్ని పరీక్షలా జరిగే స్క్రిప్ట్ ఏంటంటే వాళ్ళు అన్ఫిట్ అని చూపించడానికి. ప్రసన్న బ్రో నాకు ఎక్కడ కూడా అట్లా అనిపించలేదు, అది వాళ్ళ విషయం, మనకు సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటారు. నేనేమనుకున్నా అంటే, మనం కూడా పెట్టిన తర్వాత సరే ట్రై అయితే చేద్దాం, ఏదైతే అదైంది, ప్రయత్నం అయితే చేద్దామని చేసిన తర్వాత 1 minute వీడియో పెట్టిన. 1 minute వీడియో 1 minute పెట్టిన, అందరికి 3 నిమిషాలు తగ్గొద్దని పెట్టారు. నేను 1 minute పెట్టినా, నా దాంట్లో అప్లోడ్ కాకపోతే మన దాంట్లోకి వెళ్ళి పెట్టించిన, నాకు టైం లేకుండా డ్రైవింగ్ లో ఉన్నా నేను. మెయిల్ కూడా మీది కాదట కదా? నా దాంట్లో అయితే లేదు, నేను డ్యూటీలు ఉంటాయి కదా, కొన్ని సర్వర్ ఇష్యూస్ ఉండి రాలే. లాస్ట్ రోజు July 20th రోజు పెట్టిన నేను 1 minute వీడియో. నాకు చాలా మంది చెప్తున్నారు, అరే అలా లాస్ట్ డే కదా, మాకంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా డ్రైవర్, చెయ్యన్నా ఏమైతుంది, పెట్టినాడే పెట్టలేదురా అంటే, పెట్టన్నా ఏమైంది పెట్టాను అన్నారు. సరే అని లాస్ట్ డే 3 గంటలకు 4 గంటలకు పెట్టినా. ఒక 1 minute వీడియో తీసి ఎడిటింగ్ ఏం లేదట, మా వాడిని క్లీనర్ కానీ కెమెరా ఇచ్చి, నా పేరు రామకృష్ణ, నేను ఒక లారీ డ్రైవర్ని, సాధారణంగా అందరు కామనర్స్ అవకాశం ఇస్తారు, నేను కొన్ని చేయాలనుకుంటున్నా, దానికి అవకాశం ఇస్తారనుకుంటున్నా అని చెప్పేసి సింపుల్గా పెట్టినా. నేను ఇది నాకు అతిది అని పెట్టినా, ఏం చెప్పలే, నేను ఇంత టాలెంటెడో, నేను ఇది కథ అని చెప్పలే. జస్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటోడు చాలా లేజీ ఫెల్ ఉన్నట్టు, మినేది దొరికింది కదా అని సెలెక్ట్ అయితే నేను చేసిన పెట్టిన అంతే. మ్యాటర్ ఎంతో సోల్ ఏం చెప్పలేదు, నేను ఏం చేయాలనుకుంటున్నానో గెలిచిన తర్వాత చెప్దాం అనుకుంటున్నా, గెలిచే అవకాశం ఇస్తే చాలు అనుకుంటున్నా, నేను పెట్టేసిన. పెడితే అది సెలెక్ట్ చేసారు, మీరు సెలెక్ట్ అయ్యారు. ఎన్ని డేస్కి వచ్చింది మీరు అప్లోడ్ చేసిన తర్వాత? వారానికో 7-8 days అవుతుంది. నేను షాద్నగర్ లో ఉన్నప్పుడు వీడియో పెట్టినా. ఓకే. నేను ఒంగోలు ఉన్నప్పుడు వచ్చింది నాకు, చెన్నై పోయి అంటే నాకు అవే ఐడియా ఉంటాయి. నేను చెన్నై పోయి అన్లోడ్ చేసి లోడ్ ఎత్తుకొని మళ్ళీ ఒంగోలు వచ్చి అక్కడ అన్లోడ్ చేసి లోడ్ ఎత్తుకుంటుంటే వచ్చింది కాల్, సార్ మీరు ఇట్లా నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారు,
సో మీరు సిగ్నల్ ఉన్న చోట ఉంటే నేను మీకు జూమ్ కాల్ చేస్తా, మనం మాట్లాడుకుందాం 40-45 మినిట్స్, మీ గురించి అన్ని చెప్పాలని అన్నారు. సరే ఓకే అని చెప్పిన. అప్పటికి హోప్ ఏం పెట్టుకోలే, బాగా నిద్రలో ఉన్నా. చెప్పండి అంటే వచ్చిందంటే ఓకే ఓకే చేస్తాను. సిగ్నల్ సిగ్నల్ ఒంగోలు డెస్టినేషన్స్ లో లోడింగ్ పాయింట్ లో ఉందని చెప్పి కొంచెం సిగ్నల్ వచ్చి ఎక్కడ జర బండి అట్టు పెట్టుకొని మొహం గీడ ఆడుకొని రెడీ అంటే మీ పేరు అలా అంటే అది వాళ్ళ ప్రాసెస్ ఏదో తెలియదు కానీ వాళ్ళకి మనం ఇలాంటి సందర్భం ఒకవేళ వస్తే వాళ్ళకి దొరికిపోవాలన్నట్టుగా అడుగుతారు క్వశ్చన్లు. ఇలాంటిది వస్తే, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం అక్కడ వాళ్ళకి దొరకాలన్నట్టుగా నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి కూడా అడుగుతారు వాళ్ళు. నువ్వు మీ పెళ్ళానికి నువ్వు ప్రపోజ్ చేసినావా, చేసిందా, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా రొమాంటిక్ ఫీలింగ్, ఇవన్నీ కూడా చెప్తాడా? అదేంది అది కూడా అడుగుతారా? నేను అడిగిన, నేను చెప్పిన, నేను నా చైల్డ్హుడ్ మ్యారేజ్, నాది చిన్న ఉన్నప్పుడు అయింది, అక్రమ సంబంధాలు పెట్టుకునే టైం లేకుండా నేను నెలకు 30,000 సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడే నా ముఖం ముడేసిరు, అవన్నీ ఏం లేవని చెప్పిన. పెళ్ళైనా కూడా ఉంటాయి కదా, మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, అది చూస్తారు, ఏదో ఒకటి ఉంటుంది చెప్పు అంటాడు. మీకు జూమ్ కాల్ చేసిన అమ్మాయి అబ్బాయి? అబ్బాయి. అయ్యో, లేకుంటే ఆమెనే ప్రపోజ్ చేస్తే అయిపోతుందని నేను అనుకున్నా. లేదు, నాకు అబ్బాయి చేసి. అమ్మాయా అబ్బాయి చేసిండు. మనసు పడ్డాడేమో. అడగడం కూడా ఎట్ట అడుగుతాడు తెలుసా, వర్క్ మీరు ఏమనుకోవద్దు ముందలా, మేము అన్ని అడుగుతాం రూల్ ప్రకారం, అన్ని రికార్డ్ అయితే. మీరు మేలా ఫీమేలా, అదేం క్వశ్చన్ అన్నాను. గడ్డం గిడ్డం ఉంది కదా, మళ్ళీ ఆన్సర్ కూడా ఆయన చెప్తాడు, ఏమనుకోకండి ఇది యాజ్ రూల్ అంటాడు. సరేలే అంటే సరే కామెడీగా తీసుకున్నా, నేను కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలి. ఈ 45 నిమిషాలలో మన చరిత్ర మొత్తం లాగేస్తాడు. ఇక బట్టలిప్పి ఏమన్నా చెప్పిండా? అదేనా ఏమనుకోకు బట్టలిప్పు అన్నాడా? బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నాడు, అంటే లైక్ ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓపెన్ గా మాట్లాడుకుందాం, మనం బట్టలిప్పి మాట్లాడు, అంతా బరాబర్ మాట్లాడుకోవాలి, ఏవి ఉండొద్దు, అన్ని నీ గురించి క్లియర్ గా చెప్పేసి దీన్ని బట్టే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావా లేదా అనేది మా టీం వాళ్ళు డిసైడ్ చేస్తారని అంటారు. అనేసరికి ఎవడైనా కానీ ఇక చెప్పేస్తారు. ఇక కానీ అగ్ని పరీక్ష కన్నా వీళ్ళు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే బాగుండే కదా, మొత్తం ఈజీగా తెలిసే పెళ్లిళ్ళు తొందరగా అయిపోయేది. ఎందుకు అగ్ని పరీక్షలు జరిగేది కూడా అదేలే కానీ. ఓకే, అయిపోయింది, బట్టలిప్పి మాట్లాడుకున్నారు. 40-45 మినిట్స్ తర్వాత సార్ మీకు త్వరలో మీ కాలు రికార్డింగ్ అంతా మా టీం వాళ్ళు చూసిన తర్వాత మీరు వర్త్ అనిపిస్తే మా వాళ్ళు తీసుకుంటారు అన్నారు. సో అక్కడ కూడా నేను చెప్పిన, ఎందుకు నీకు బిగ్ బాస్ అంటే అక్కడ కూడా చెప్పిన నేను, ఎందుకంటే నా మ్యాటర్ ఫస్ట్ 1 minute ఆడిషన్ కాల్లో చెప్పలేదు కదా, జూమ్ కాల్లో చెప్పేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మీరు సెలెక్టెడ్ అని మళ్ళీ ఒక 1 week తర్వాత నాకు మెయిల్ వచ్చింది. 19వ తారీఖు జూలై 19వ తారీఖు మీరు స్టూడియోకి రావాలన్నారు. వెళ్ళినాం, మన వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. 6th రౌండ్ వరకు బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్ లో కూడా ఏదైతే జూమ్ కాల్ ఉందో ఆ జూమ్ కాల్లోనే ఏం మాడిరో అయ్యే క్వశ్చన్లు, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలనుకుంటే నువ్వేం చేస్తావు, అదేంది ఇదేంది అన్ని ఆడేం క్వశ్చన్లు ఉన్నాయి, ఈడావే క్వశ్చన్లు ఉన్నాయి, రాసి పడేసినాం. ఇంట్రడక్షన్ ఒక మేడం వస్తుంది, ప్రతి టీమ్ కి 10 మందిని పెడతారు. టీమ్ ఎంత టైం పట్టింది బుక్ ఫిల్అప్ చేయడానికి? 2 hours పట్టింది. ఎగ్జామ్ రాస్తే కూడా మీరు ఇలా కలెక్టర్ ఆయన కూడా అంత రాయలేదు, మేము అంత రాయలే. మిస్ చేయొద్దు అంటారు కదా, మిస్ చేయొద్దు ఖచ్చితంగా. ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉండకూడదు అని. ఫన్నీ క్వశ్చన్స్ చెప్పండి, దాంట్లో ఒక 4-5. ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి, 200 క్వశ్చన్స్? 200 ఉంటాయి, 150, 160. ఒక 5 క్వశ్చన్లు ఫన్నీగా మీకు అనిపించి ఇది కూడా ఏందిరా జీవితం, దీంట్లోకి వెళ్ళాలంటే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. అదా, మీ ఫ్రెండ్ ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే, మీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అక్రమ సంబంధం వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటే నువ్వు మీ ఫ్రెండ్ కు చెప్పవా? నాకేం అవసరం చెప్పు, వాడి కాబరే వాడు పెడతాడు, నువ్వు చెప్పవా? చెప్పనంటే మళ్ళీ ఇంకొకటి, ఎందుకు చెప్పవు? చెప్తా అంటే ఎందుకు చెప్తావు, అది కూడా. ఇంకోటి మన పర్సనల్, నాకు అలా నచ్చని విషయం ఏంటంటే చెప్పనా, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు, మీరే ఆమె మీ ముందు తప్పు చేసి మీకు రెడ్ హ్యాండ్ దొరికితే మీరు ఏం చేస్తారని అడదు. నాకు మామూలు కోపం రాలేదు, పక్కన కూర్చున్నాను మీద, ఏం క్వశ్చన్ ఇది, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అన్నా అదే ఉందన్న, మేము ఇలా పని చేసేటోళ్ళమే, మాకేం పని చేస్తాం అన్న, మాకు ఇదేం క్వశ్చన్ అన్నా, పెళ్లిగానోడి కోపం రాదు, పెళ్ళైన కోపం రాదా? పెళ్లిగానోడి కంటే మనకు లేదు కానీ ఏదో రాస్తాడు.
పెళ్ళైనోడు ఎట్లా అంటే ఇప్పుడు నేను సర్దుకపోతా అంటే నువ్వు ఎడ్డోని అన్నట్టు, నరుకుతా అంటే నువ్వు కోపదారి మనిషి, క్రిమినల్ అన్నట్టు. అంటే అన్ని పూర్తిగా ఈ బుక్ ను పట్టుకోవే ఆడ చెప్తారనమాట క్వశ్చన్స్ కి ఆన్సర్. ఆడ నీ యాంగ్రీ ఏంది, నీ కోపం ఏంది, నీ అలవాట్లు ఏందని నేను రాసిన. ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు, అది అన్ని రాసిన. నేను నా నిద్ర టైం ఏంది, నాది ఏముంది, నేను డ్యూటీలో ఉంటాను, ఇంటిగా ఉంటే కొంచెం ఎక్కువ పడుకుంటా, డ్యూటీ లేకపోతే 1-2 గంటలు పడుకుంటా 24 hours లో. అది నా టైం. అవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను అలవాట్లు ఏంది, నాకు అలవాట్లు చెప్పినా, నేను స్మోక్ చేస్తాను, నేను డ్రింక్ కూడా చేస్తా అని చెప్పినాను. సో అవి అన్ని జెన్యున్ గా చెప్పుకుంటూ వచ్చిన, ఎక్కడ కూడా తడబడలేదు. నేను జెన్యున్ గా ఉండాలనుకున్నా జెన్యున్ గా ఫిల్అప్ చేసిన. చేసిన తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.